హాయ్ అండి. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఎంతమంది చదువుకున్నారు? చదువుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే నా ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మొత్తం కూడా అక్కడే చదువుకున్నాననమాట. సో ఈ సోదంతా ఎందుకు చెప్తుందిరా బాబు అనుకుంటున్నారా? పీవీపీకి అయితే వెళ్తున్నానండి. సర్లే కానీ పీవీపీకి నీ కాలేజ్ కి సంబంధం ఏంటి అంటారా? నేను చదువుకునే టైంలో అయితే పీవీపీ మాల్ అయితే స్టార్ట్ అయిందండి. అప్పట్లో చాలా పీక్స్ లో ఉండేదన్నమాట. ఎంజీ రోడ్ లో మాల్ ఏది అంటే అది ఖచ్చితంగా పీవీపీ మాలే గుర్తొచ్చేదండి. నాకు తెలిసి ఇప్పటికీ కూడా అది అంతే రేంజ్ లో ఉందనేసి నేను అనుకుంటున్నాను. చాలా ఇయర్స్ తర్వాత అంటే 6 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ పీవీపీకి అయితే వెళ్తున్నాను. అది కూడా నా ఇద్దరు పిల్లలతో అయితే వెళ్తున్నాను అనమాట. పెద్ద పాప అయితే మేము విజయవాడ వచ్చిన కానించి అమ్మ గేమ్స్ జోన్ కి తీసుకెళ్తావా లేదనేసి చాలా గొడవ చేసింది అనమాట. ఇంకా లాస్ట్ లో అయితే తీసుకొచ్చామన్నమాట. కానీ చిన్న పాపకి అయితే పాపం ఎక్కడానికి ఏమీ లేదండి. ఎందుకంటే చాలా చిన్నది కదా పడిపోతుందేమో అనేసి భయం అనమాట. ఇంకా అందుకే ఏమీ ఎక్కించలేదు. మీలో ఎంతమంది పీవీపీ లవర్స్ ఉన్నారు అంటే పీవీపీకి ఎంతమంది ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాపలో ఒక డిఫరెన్స్ గమనించారా? గమనిస్తే కనుక ఖచ్చితంగా అది ఏంటి అనేది కమెంట్ చేయండి. చాలా మంది కోరిక అనమాట ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.